Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 30. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అండ్ ఎడ్యుకేటివ్ వారికి ఉగాది శుభాకాంక్షలన్న నెక్స్ట్ వచ్చే ఉగాదిలోపు మనం జాబ్లో ఉండాలి, గ్యారెంటీగా విజయం సాధించాలి. ఈసారి మన జీవితంలో వెలుగు రావాలన్నా మన జీవితంలో వెలుగు రావాలంటే ఈ డిఎస్సిలో గ్యారెంటీగా విజయం సాధించాలి ప్రతి ఒక్క అభ్యర్థికి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ మనం ఇవ్వడం జరుగుతుంది, అలాగే పీడిఎఫ్ కూడా ఇస్తున్నాం, మీరందరూ ఫాలో అవుతూ ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. సరే, ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే మా ఇందిరా 2025 ఒక విన్యాసం వార్తల్లో ఉంది. ఒక విన్యాసం వార్తల్లో ఉంటే త్రివిధ దళాలు ఏ విన్యాసము, ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీయా, అలా ఒక విన్యాసం వార్తల్లో ఉంది. మీకు ప్రతిసారి చెప్తున్న విన్యాసం పేరు వస్తే ఆ విన్యాసం పేరు ఈసారి జరుగుతున్న ఎడిసన్ ఎన్వా ఎడిసన్ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఆపరేషన్ బ్రహ్మ. ఇటీవల కాలంలో లేటెస్ట్గా థాయిలాండ్ మైమ్నార్ దేశంలో భూకంపం వచ్చింది నాన్న, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి రోజున కరెంట్ అఫైర్స్లో చెప్పా, భారతదేశం సహాయం అందిస్తుంది, తప్పనిసరిగా ఏదో ఒక పేరుతో వార్తల్లోకి వస్తుంది అని చెప్పుకున్నాం. జస్ట్ వన్ డే అవుతుంది మనం చెప్పుకొని. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయం చేస్తుంది, ఏ దేశానికి సహాయం అందిస్తుంది మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ ఉమ్మడి పౌరసత్వం వార్తల్లో ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అంటాం మనం, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇటీవల కాలంలో తొలిసారిగా ఏ రాష్ట్రం చేసింది, ఇప్పుడు దేశం మొత్తం తీసుకొస్తామని ఇటీవల కాలంలో ఎవరు ప్రకటించారు, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని తీసుకొస్తామని ఇటీవల కాలంలో ఎవరితో ఒప్పందం చేసుకున్నాం, ఏ ఐఐటితో ఒప్పందం చేసుకున్నాం. భారతదేశంలో మొత్తం ఎన్ని ఐఐటీలు ఉన్నాయి, బెస్ట్ ఐఐటీగా దేని చెప్పుకుంటాం, ఎలా మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడితే ఒక విన్యాసం వార్తలో ఉంది. ఆ విన్యాసం పేరు ఇంద్రా 2025. ఇంద్రా 2025 విన్యాసం వార్తలో ఉంది. విన్యాసం వార్తల్లోకి వస్తే ఫస్ట్ వన్ విన్యాసం పేరు తెలియాలి. నెక్స్ట్ వన్ ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది. నెక్స్ట్ వన్ త్రివిధ దళాలో ఏ విన్యాసం చూడాలి. నెక్స్ట్ వన్ ఎడిసన్ 2025లో జరుగుతున్న ఎడిసన్. నెక్స్ట్ వన్ ఎక్కడ జరుగుతుంది చూడాలి. విన్యాసం పేరు ఇంద్రా. మరి ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది ఈ విన్యాసం అని, రెండు దేశాల మధ్య. ఆ దేశాల పేరు ఇండియా, రష్యా. ఓకే, మా ఇండియా మరియు రష్యా. మరి త్రివిధ దళాలు ఏ విన్యాసం, ఇంద్ర అంటే ఏ విన్యాసం గుర్తు రావాలంటే ఒక నేవీ విన్యాసము. మరి ఈసారి జరగబోతున్న ఎడిసన్ 14 ఎడిసన్ అమ్మా. 14 ఎక్కడ జరుగుతుందని చెన్నైలో ప్రధానంగా బే ఆఫ్ బెంగాల్. ఒకసారి చూస్తే విన్యాసం పేరు ఇంద్రా, అంటే ఇండియా మరియు రష్యా మధ్య జరుగుతుంది. ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్. ఎడిసన్ 14 మార్చి 28న స్టార్ట్ అవుతుందమ్మా. మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు జరుగుతుంది. అలా మార్చ్ 28న స్టార్ట్ అయ్యింది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి, చెన్నై బే ఆఫ్ బెంగాల్. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న విన్యాసాలు నిన్నటి రోజున కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక విన్యాసము, ఆ విన్యాసం పేరు టైగర్ ట్రయాంఫ్. నిన్నటి రోజున ఒకసారి చూడండి. మరి ఎన్ని దేశాల మధ్య జరుగుతుందని మాట్లాడుకున్నాం నాన్న. ఎన్ని దేశాల మధ్య, భారత్ మరియు అమెరికా. మరి ఈ విన్యాసం ఇంపార్టెన్స్ ఏంటంటే పర్టికులర్గా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కదా, మూడు కలిపి త్రివిధ దళాల విన్యాసము, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు కలిపి జరుపుకున్న ఏకైక విన్యాసము. ఆ విన్యాసం పేరు ట్రయాంఫ్. గుర్తుపెట్టుకోవాలి, టైగర్ ట్రయాంఫ్. ఇది ఒక త్రివిధ దళాల విన్యాసము. మరి ఈసారి జరగబోతున్న ఎడిసన్ 4th ఎడిసన్ అని చెప్పుకున్నాం. 4th ఎడిసన్ 2025 ఏప్రిల్ 2న స్టార్ట్ అవుతుంది. ఎక్కడ, విశాఖపట్నము.
ఇక్కడ ఇందిరా అనేది ఒక నేవీ విన్యాసం కదా. లేటెస్ట్గా ఇటీవల కాలంలో జరిగిన నేవీ విన్యాసాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి మెలాన్ విన్యాసం. మనకి మెలాన్ 2024 అనే పేరుతో జరిగింది. 28th ఎడిషన్ మా ఇటీవల కాలంలో జరిగిన నేవీ విన్యాసాల గురించి మనం మాట్లాడితే మెలాన్ 2024 అనే పేరుతో విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుండి 27 వరకు జరిగింది 2024లో. అది ఎన్నవ ఎడిషన్ అంటే 12వ ఎడిషన్. ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్. బహుళ దేశాలు పాల్గొంటాయి. దీంట్లో బహుళ దేశాలు పాల్గొంటాయి. అలాగే మనకి మలబార్ విన్యాసం కూడా ఒక నేవల్ ఎక్సర్సైజ్. దీంట్లో మొత్తం 4 దేశాలు పాల్గొంటాయి. ఈ 4 దేశాలను క్వాడ్ కంట్రీస్ అంటాం. క్వాడ్ దేశాలు. మలబార్ విన్యాసం ఇటీవల కాలంలో మనకి 2024 అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 18 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. మరి ఎన్నవ ఎడిషన్ అంటే మనకి 28th ఎడిషన్. 28 ఒక విన్యాసం వార్తలోకి వస్తే విన్యాసం పేరు, ఎడిషన్ గుర్తు రావాలి, ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది, ఏ విన్యాసము, ఆర్మీయా, ఎయిర్ ఫోర్స్, నేవీయా. మలబార్ విన్యాసంలో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటే 4 దేశాలు. ఆ 4 దేశాలు క్వాడ్ కంట్రీస్ అంటాం. భారత్, నెక్స్ట్ అమెరికా, నెక్స్ట్ వన్ జపాన్, నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలనే మన క్వాడ్ కంట్రీస్ అంటాం. మన క్వాడ్ అనేది 2004లో ఏర్పాటైంది. హిందూ మహాసముద్రంలో సునామీ రావడం వల్ల ఈ 4 దేశాలు ఏర్పాటు చేసుకునే క్వాడ్ని. 2025లో క్వాడ్ సమ్మిట్ మన ఇండియాలో జరగబోతుంది. క్వాడ్ సమ్మిట్ 2025 ఇండియా. 2024లో అమెరికాలో జరిగింది క్వాడ్ సమ్మిట్. ఇలా ఏదైనా వార్తల్లోకి వస్తే ఆ విన్యాసం ఎన్ని దేశాల మధ్య జరిగింది, లేటెస్ట్గా జరిగిందని లింక్ చేస్తూ ఉండాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే నెక్స్ట్ వన్ ఆపరేషన్ బ్రహ్మ వార్తలో ఉంది. మరి ఇటీవల కాలంలో బ్యాంకాక్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ మరియు మయన్మార్ దేశంలో తుఫాన్ అంటే ప్రధానంగా భూకంపం రావడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ సమయంలో మయన్మార్ దేశానికి భారతదేశం సహాయం అందిస్తుంది. అంటే అక్కడ కావలసిన మెటీరియల్, వారికి మానవత సహాయం చేస్తున్నాం ఆ దేశాలకు. ఇప్పుడు చాలా ప్రమాదం ఉంది ఆ దేశమే మయన్మార్. మరి ఏ పేరుతో సహాయం అందిస్తున్నాము అంటే ఆపరేషన్ బ్రహ్మ. అంటే గమనించాలి, మయన్మార్కు భారత సహాయం 15 టన్నుల సహాయక సామాగ్రి చేరవేత. ఇవంతా అవసరం లేదు మనకి. అంటే ఇటీవల కాలంలో భారతదేశం మయన్మార్లో తుఫాను రావడం లేదా భూకంపం రావడం వల్ల ఏ పేరుతో సహాయం అందించింది? ఆపరేషన్ బ్రహ్మ. నిన్నటి రోజున మనం మాట్లాడుకున్నాం కొన్ని పాయింట్స్. అంటే థాయిలాండ్లో ప్రధానంగా భూకంపం యొక్క తీవ్రత 7.3. నెక్స్ట్ మయన్మార్లో భూకంపం యొక్క తీవ్రత 7.7. భారతదేశం ఇప్పుడే కాదు, గతంలో కొన్ని దేశాల్లో తుఫాను కానీ భూకంపం రావడం వల్ల సహాయం చేసాం. మీకు నిన్నటి రోజున కూడా చెప్పా, మరలా రీకాల్ చేస్తున్నా. మనకి ఆపరేషన్ కరుణ, నెక్స్ట్ వన్ ఆపరేషన్ దోస్త్, నెక్స్ట్ వన్ ఆపరేషన్ సద్భావన్, నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ. ఇప్పుడు ఆపరేషన్ కరుణ 2023, ఆపరేషన్ దోస్త్ 2023, ఆపరేషన్ సద్భావన 2024, ఆపరేషన్ బ్రహ్మ 2025. మరి ఆపరేషన్ కరుణ భారతదేశం ఎందుకు పెట్టింది నానా అంటే మనకి మయన్మార్ దేశంలో మోచా తుఫాను కారణంగా, గుర్తుపెట్టుకోవాలి, మయన్మార్లో మోచా తుఫాను కారణంగా భారతదేశం సహాయం అందించింది. ఏ పేరుతో? ఆపరేషన్ కరుణ. 2023లో మయన్మార్ దేశంలో తుఫాను వచ్చింది. ఆ తుఫాను పేరే మోచా. అందువలన భారతదేశం సహాయం అందించింది అక్కడ ప్రజలకు ఆపరేషన్ కరుణ అనే పేరుతో. నెక్స్ట్ వన్ ఆపరేషన్ దోస్త్ ఎందుకు వచ్చిందంటే నాన్న, టర్కీ, సిరియా దేశాల్లో
మరి టర్కీ కొత్త పేరు తుర్కీ. మరి టర్కీ మరియు సిరియా దేశాల్లో 2023లో భూకంపం రావడం వల్ల అక్కడ ఉన్న ప్రజలకు భారతదేశం ఏ పేరుతో సహాయం అందించిందంటే ఆపరేషన్ దోస్త్. మరి ఆపరేషన్ సద్భావన ఎందుకు వార్తల్లోకి వచ్చింది 2024? నెక్స్ట్ వియత్నాం, నెక్స్ట్ మయన్మార్, నెక్స్ట్ లావోస్ దేశాల్లో భూకంపం వచ్చింది. ఆ సమయంలో భారతదేశం సహాయం అందించింది. ఏ పేరుతో? ఆపరేషన్ సద్భావన్. ఇప్పుడు ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో మయన్మార్ దేశానికి సహాయం అందిస్తున్నాం. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాత పేర్లు, కొత్త పేర్లు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తూ ఉండాలన్న చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రీయ అంశాల నుంచి మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వారికి పద్మశ్రీ అవార్డులు కానీ లేటెస్ట్గా వచ్చిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తూ ఉండాలి. లేటెస్ట్గా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మార్కాపురంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం. అదే సమయంలో మహిళా రక్షణ కోసం ఒక యాప్ను ప్రారంభించాం. శక్తి అనే పేరుతో యాప్ను ప్రారంభించాం. దాని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 112 అని చెప్పుకున్నాం. ఇవన్నీ చూడండి నాన్న. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న GI ట్యాగ్ పొందిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఏటికొప్పాక బొమ్మలకి రాష్ట్రపతి భవనంలో స్టాల్ని ఏర్పాటు చేసుకుని చెప్పారు. అలాగే అరకు కాఫీకి పార్లమెంట్లో స్టాల్ని ఏర్పాటు చేసుకుని ప్రకటించారు. ఎలా చూడాలి? ఇప్పుడు లేటెస్ట్గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎవరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నామంటే IIT మద్రాసు సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే సిలికాన్ వ్యాలీ తరహాలో త్వరలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. IIT మద్రాసుతో కలిసి దీన్ని సాధ్యం చేసే పనిలో ఉన్నామంట. ఒకటే గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎవరి సహకారంతో ఏర్పాటు చేయనున్నారు, లేదా ఏ IIT సహకారంతో? IIT మద్రాస్. సింగిల్ లైన్ క్వశ్చన్. అలాగే ప్రధానంగా AI టెక్నాలజీ కూడా తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్లో. AI టెక్నాలజీ మన విశాఖపట్నంలో AI యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు AI యూనివర్సిటీ. అలాగే విశాఖపట్నంలో క్రీడా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా? ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 2024 బెస్ట్ టూరిస్ట్ విలేజ్గా మనకి అహోబెలం 2024లో ఉత్తమ పర్యాటక గ్రామంగా అహోబెలము. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో శిలాశాసనాలు ఏమైనా లభ్యమయ్యా, ఇవన్నీ చూస్తూ ఉండండి. లేటెస్ట్గా మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రుషికొండ బీచ్కి రద్దు చేశారు, మరలా తిరిగి ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో భారతదేశంలో మొత్తం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ల సంఖ్య 13 అయితే మన తెలుగు రాష్ట్రాలు ఏకైక బీచ్ రుషికొండ బీచ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో తల్లిపాలు బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? కాకినాడలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో UNOకి చెందిన 194 దేశాల యొక్క జాతీయ జెండాలను ఆవిష్కరణ చేస్తారు. దేశంలో తొలిసారిగా 194 దేశాలకు చెందిన జాతీయ జెండాలను ఏ యూనివర్సిటీలో ఆవిష్కరణ చేస్తారు అంటే మనకి కాకినాడ JNTU యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రిలో ప్రధానంగా దివ్వాన చెరువు దగ్గర ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ దివ్వాన చెరువు దగ్గర ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాత పేర్లు, కొత్త పేర్లు అన్నమే మనకి మచిలీపట్నంలో వైద్య కళాశాలకి పింగళ వెంకన్న పేరు పెడతారంట. ఇలా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఆన్లైన్ గేమింగ్కు ఆకాశమే హద్దు అనేది ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆన్లైన్ గేమింగ్ గురించి మనకు తెలుస్తుందని పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2029 నాటికి 8 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందంటే మన భారతదేశం సంబంధించి ఆన్లైన్ గేమింగ్కు ఆకాశమే హద్దు అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. 2029 నాటికి 8 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందనేది ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు చూస్తే వినోజ్ గేమ్స్ అండ్ IEIC వారు సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. వినోజ్ గేమ్స్ మరియు IEIC వారు ఆ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగం అనూహ్య వృద్ధి సాధించగలదని వినోజ్ గేమ్స్ IEIC ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించింది. ఇక్కడ ప్రధానంగా చూస్తే 2029 నాటికి ఈ రంగం $9.1 బిలియన్
సుమారు 8 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందంట. అంటే సంవత్సరానికి ఏటా సంవత్సరానికి అంటే సింపుల్గా చెప్పండి ఏటా సగటు ఎంత అంటే 19.6% వృద్ధి నమోదవుతుందండి దీనివలన. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఉమ్మడి పౌరస్మృతి తెస్తాం, యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌరస్మృతి అంటే ప్రధానంగా లింగం, కులం, మతం ఆధారంగా వివక్షత లేకుండా, అంటే లింగంతో కానీ కులంతో కానీ మతంతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, కుల వివక్షత లేకుండా చూడాలనే ఉద్దేశంతో యూనిఫామ్ సివిల్ కోడ్ని స్వతంత్రానికి పూర్వము మరి ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే గోవా. స్వతంత్ర అనంతరం ఇటీవల కాలంలో 2025 జనవరి 27వ తారీఖు నుంచి ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది? చాలా ఇంపార్టెంట్. 2025 జనవరి 27వ తారీఖున యూనిఫామ్ సివిల్ కోడ్. భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. స్వతంత్ర అనంతరం చాలా ఇంపార్టెంట్, గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంది ప్రశ్న. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్లో అమలు అవుతుంది ప్రజెంట్. అయితే ఇప్పుడు దేశం మొత్తం మీద ఉమ్మడి పౌరస్మృతి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. నిన్నటి రోజున ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ, గుర్తుపెట్టుకున్నామా, టైమ్స్ నౌ సదస్సులో ప్రకటించారు. టైమ్స్ నౌ 2025 సదస్సు. మరి టైమ్స్ నౌ సదస్సు ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. ఆ సదస్సులో ఆ సమావేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మన కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు. గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అంటే ఒక పాయింట్ వార్తల్లోకి వస్తే దాన్ని లింక్ చేసుకోవాలన్న. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి దేశం మొత్తం మీద ఇటీవల కాలంలో తీసుకొస్తామని ఎవరు ప్రకటించారు? కేంద్ర హోంశాఖ మంత్రి. యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌరస్మృతి ఇటీవల కాలంలో దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం అమల్లోకి వచ్చింది? ఉత్తరాఖండ్. భారత రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేసే ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 44. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఒక సిమెంట్కి కొత్త CEO. సిమెంట్, ఈ సిమెంట్ ఏంటంటే మీ అందరూ తెలిసిన అంబూజా సిమెంట్స్. ఓకేనా, అంబూజా సిమెంట్స్. ఈ అంబూజా సిమెంట్స్కి కొత్త CEOగా ఒక వ్యక్తి రావడం జరిగింది. గతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చారు. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ వస్తే CEO ప్లేస్ అనేది ఖాళీగా ఉంది. CEO ప్లేస్ని ఎవరు నియమించారు? ఈ CEO ప్లేస్లో ఎవరు వచ్చారు చూద్దాం. అంటే మనకి అంబూజా సిమెంట్స్ యొక్క CEO గతంలో అజయ్ కపూర్ ఉండేవారు. అజయ్ కపూర్. ఇప్పుడు అజయ్ కపూర్కి మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చారు. ఇప్పుడు CEO ప్లేస్ ఖాళీగా ఉంది కావున అంబూజా సిమెంట్స్ కొత్త CEOగా వచ్చిన వ్యక్తి వినోద్ బహెతి. అంబూజా సిమెంట్స్ కొత్త CEO వినోద్ బహెతి. నెక్స్ట్ అంబూజా సిమెంట్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా MDగా ఎవరు ఉన్నారంటే అజయ్ కపూర్. ఇక్కడ చూడండి, అంబూజా సిమెంట్స్ కొత్త CEO వినోద్ బహెతి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన. ఇటీవల కాలంలో లేటెస్ట్గా నిన్నటి రోజున L&T ఫైనాన్స్ లిమిటెడ్ తెలిసి మీకు, L&T ఫైనాన్స్ లిమిటెడ్ దానికి ప్రచారకర్తగా బ్రాండ్ అంబాసిడర్గా ఒక క్రికెటర్ రావడం జరిగింది. ఆయన పేరు మీకు తెలిసినమ్మా, జస్ప్రీత్ బుమ్రా. దీనికమ్మా L&T ప్రచారకర్తగా రావడం జరిగింది, ఒక క్రికెటర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. కేరళలో అత్యధిక ఈవీ ప్రమాదాలు. ఎలక్ట్రానిక్ వెహికల్. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, ఎన్విరాన్మెంట్ తగ్గించాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో తరచూ ఢిల్లీలో కానీ కేరళలో కానీ ఎలక్ట్రానిక్ వాహనాలు వాడుతున్నాం. ఎంతైతే వాడుతున్నామో అంతే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి భారతదేశంలో ఎక్కువ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే దేశంలో 2024లో విద్యుత్ వాహనాలు ఈవీల వల్ల 7,575 ప్రమాదాలు జరిగాయి. దీంట్లో 1947 మంది ప్రాణాలు కోల్పోయారు. నెక్స్ట్ 9,318 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అత్యధికంగా కేరళలో ఉన్నారు. సెకండ్ వన్ మా ఉత్తరాఖండ్, నెక్స్ట్ అస్సాం. ఇక్కడ మనం గమనిస్తే చూద్దాం. మరి ఈ నివేదిక ఎవరు ఇచ్చారంటే రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే రాష్ట్రము, ప్రమాదాలు, మరణాలు.
ఫస్ట్ వన్ ఉత్తరాఖండ్ ప్రమాదాలు 1040 జరిగాయి, మరణాలు 369. సెకండ్ వన్ బీహార్ 352 ప్రమాదాలు, మరణాలు 230. నెక్స్ట్ మహారాష్ట్ర 426, 154. మనకి నెంబర్ ఏం అడిగాడు కానీ మా ఈవీ వల్ల అంటే ఎలక్ట్రానిక్ వాహనాల వల్ల భారతదేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాలు చూసుకుని ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్ర ఉన్నాయి చూసుకోవాలి. మా టాప్ 3 సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఏపీలో పెరిగిన చిరుధాన్యాల ఉత్పత్తి మిల్లెట్స్. ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి భారతదేశంలో చాలామంది అవగాహన ఉన్న వ్యక్తులన అంటే మిల్లెట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. మనకి ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది అంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అంటే ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో చిరుధాన్యాలు ఎక్కువ ఉన్న దేశం మన భారతదేశం. భారతదేశంలో చిరుధాన్యాలు ఎక్కువగా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏంటి నాన్న అంటే రాజస్థాన్. చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మినులు అంటే అవి. ఓకేనా. ఇప్పుడు ఏపీలో పెరిగిన చిరుధాన్యాల ఉత్పత్తి అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి గత 3 ఏళ్ళలో భారీగా పెరిగింది. 2021-22లో 160 లక్షల టన్నులు కాగా 2022-23లో 173 లక్షల టన్నులు. అదే 2023-24లో అయితే మాత్రం 175 లక్షల టన్నులకు పెరిగింది. ఓన్లీ 2023-24 తుది అంచనాల ప్రకారం మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఇవి 5.2% అంట. దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ అగ్రదేశంలో ఉంది, అంటే అగ్రస్థానంలో ఉంది. మా రాజస్థాన్లో చిరుధాన్యాల ఉత్పత్తి ఎలా ఉందంటే ప్రధాన 48.85 లక్షల టన్నులమ్మ. సెకండ్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ గుజరాత్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ హర్యానా. ఇక్కడ చూస్తే 2023-24లో చిరుధాన్యాల ఉత్పత్తి లక్షల టన్నులు. ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారంటే కేంద్ర వ్యవసాయ శాఖ వారు ఇవ్వడం జరిగింది. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా మనకి యుఎన్ఓ ప్రకటించిందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో 2021-22లో 3.59 లక్షల టన్నుల నుంచి ప్రస్తుతం 4.29 లక్షల టన్నులు పెరిగిందంట. జస్ట్ నెంబర్ గుర్తుపెట్టి సరిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ ఇవి. మనకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నాం. మీరందరూ విజేతలు అవ్వాలని కోరుకుంటున్నా. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్.